హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటాను. ఈరోజు మనం కాలీఫ్లవర్ 65 అయితే చేస్తున్నామండి. రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేస్తారో చూపిస్తున్నాను. కొంచెం వాటర్లో కొంచెం సాల్ట్ మరియు కొంచెం పసుపు వేసి బాయిల్ వాటర్ అయినాక ఈ కాలీఫ్లవర్ని ఫస్టే మనం కట్ చేసుకున్నాము కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా. దాంట్లో ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని పురుగులు ఇట్లా అప్పుడు ఈ బాయిల్ వాటర్లో ఒక 5 మినిట్స్ అట్లా పెట్టేసుకోవాలండి. తర్వాత ఈ వాటర్ అన్ని తీసేసి కాలీఫ్లవర్ని చెన్నీలో వేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్రిపరేషన్ అనేది చూద్దామండి. బ్యాటర్కి శనగపిండి తీసుకున్నామండి. తర్వాత ఇందులోనే 1/2 కేజీ శనగపిండి, కార్న్ఫ్లవర్ పౌడర్, నెక్స్ట్ కొంచెం బియ్యం పిండి ఉంటే అది కూడా వేసుకోండి. బియ్యం పిండి ఒకవేళ ఉందనుకోండి, శనగపిండి తక్కువ వేసి బియ్యం పిండి ఎక్కువ వేసుకోండి. దాంతో మనకి క్రిస్పీనెస్ ఎక్కువ వస్తుందండి. దీంట్లో మనం కొద్దిగా సాల్ట్, కొంచెం సోడా మరియు కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేస్తున్నామండి. ఇది కొంచెం జీలకర్ర పౌడర్, ఇవన్నీ వేసేసుకొని కొంచెం సోడా కూడా వేసేసి బ్యాటర్ని బాగా పల్చగా కలుపుకోవాలండి. ఎంత పల్చగా ఉంటే అంత మనకి కాలీఫ్లవర్ అండి మంచిగా వస్తున్నాయి, స్టిఫ్గా వస్తాయండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ కూడా వేసాము. కారం వేసుకోవాలి, తగినంత కారం వేసి మొత్తం బ్యాటర్ని కలుపుకోవాలండి. అలా మొత్తం మిక్స్ చేయాలి. వాటర్ వేసి సాల్ట్తోని కలిపేసుకుందాం. అంతలోపు మనం కడాయిలో ఆయిల్ అయితే వేడి చేద్దామండి. బ్యాటర్ని వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా బాగా మిక్స్ చేసుకుందాం. కాలీఫ్లవర్ని వాటర్లోకించి తీసేసి ఒక జాలీలో వేసాం కదండి, అది కూడా ఒక పక్కకి ప్లేట్లో వేసి పెట్టుకుందాం. ఇలా చెన్నీలో వేసేసి పెట్టేసాము. తర్వాత బ్యాటర్ని వాటర్తో కలుపుదామండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేయాలి. ఉండలు లేకుండా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి. మనం బయట అనుకో తినలేము. ఎప్పుడో ఒకసారి ఇంట్లో చేసుకొని తింటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు తినవచ్చండి. కార్న్ఫ్లవర్ పౌడర్, కొంచెం బియ్యం పిండి వేస్తాం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ అయితే చేయదండి. ఇలా వాటర్ వేసేసుకొని బ్యాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. చాలా బాగా సెట్ అయినాయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ స్టైల్లో మీరు కూడా చేస్తే పర్ఫెక్ట్గా మనకి రెస్టారెంట్ స్టైల్లో 65 కాలీఫ్లవర్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కొద్దిగా చూసుకుంటూ వాటర్ అయితే చూసుకొని ఒక 2 వేసుకొని చూస్తే తెలుస్తుందండి. బాగా పలసగా ఉండాలి. అంటే మనకి కాలీఫ్లవర్ ఇలా మునిగి ఇట్లా వాటర్లో ఇట్లా డ్రైన్ చేసేలాగా ఉండాలండి. చూస్తే మనకి కాలీఫ్లవర్ లాగా ఉండాలి. లైట్గా కలర్ వేసామండి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఇంకా కొంచెం వాటర్ అయితే పడుతుందండి. బాగా తిక్కుంది. కొంచెం వాటర్ వేసేసుకొని పలసగా చేసి వేసుకోవాలండి. ఆయిల్ అయితే వేడవుతుంది. ఇందులో ఇలా డిప్ చేసి వేసేయడమే. ఆయిల్ బాగా హీట్ అయితే మనకి కలర్ అనేది బాగా వస్తుందండి. ఆయిల్ కొంచెం వేడైనాక మళ్ళీ వేసుకుందాం. బ్యాటర్ అనేది కొంచెం థిక్ అయిందండి. మళ్ళీ కొంచెం పలసగా చేసి మరికొన్ని వేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగా సెట్ అయినాయండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మరొక వాయి కూడా వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయినాక నెక్స్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేద్దాం. ఆయిల్ అయితే బాగా వేడయిందండి. ఇప్పుడు కాలీఫ్లవర్ని వేసేసుకుందాం. డిప్ చేసేసి 2 వైపులా ఫస్ట్ సిమ్లో పెట్టి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. క్రిస్పీగా చాలా టేస్ట్ అయితే బాగా వచ్చిందండి. వేడివేడిగా ఈ చలికాలంలో వేసుకొని తింటే సూపర్ యమ్మీగా ఉంటుందండి. బయట ఏ ఆయిల్ వేస్తారో తెలియదు కాబట్టి మన ఇంట్లోనే రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు చేసుకొని తినొచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత అప్పుడే కలపొద్దండి. ఒక 5 సెకండ్స్ తర్వాత కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత అలాగే అన్నీ కొన్ని ఒక 4-5 వేసుకుంటే సరిపోతుందండి.
ఇలా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకుందామండి. తర్వాత నెక్స్ట్ కూడా వేసేసుకొని ఇలాగే మొత్తం ఫ్రై చేసుకుందాం. కలర్ అయితే బాగా వచ్చిందండి. ఇలా చూడడానికి కూడా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇలా మొత్తం వేసేసుకొని మనం ప్లేట్లో తీసుకొని సర్వ్ చేయడం అండి. వేడివేడిగా తిన్న టమాటా కెచప్తో సర్వ్ చేయొచ్చు అండి. నేనైతే ఇప్పుడు ఇలాగే కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి కూడా డీప్ ఫ్రై చేసేసి దాంతోపాటు గార్నిష్ అయితే చేసాము. ఇలా దాంతోపాటు తిన్నా బాగుంటుందండి. కావాలంటే కెచప్తో కూడా తినవచ్చు. కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి కట్ చేసి ఇలా ఫ్రై చేసేసాము. ఇవి స్టిఫ్గా అయిపోయినాయండి, క్రిస్పీగా. ఒక ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేద్దామండి. సూపర్ యమ్మీగా ఉన్నాయండి. ఎలా వచ్చినాయో కామెంట్లో అయితే చెప్పండి తప్పకుండా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వంటకంతో మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్, బాయ్. సర్వ్ చేసామండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి.